నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా నింబాచల లింబాద్రి గుట్టపై ఘనంగా రథోత్సవం. వేల సంఖ్యలో పాల్గొన్న భక్తలోకం. కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకుని సిద్ధులగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు. భీమ్గల్లోని లింబాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని రథాన్ని లాగి పూజలు చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. జక్రన్పల్లిలో ఘనంగా దేవుడి తోట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు, రథోత్సవం. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ముగిసిన మండల స్థాయి క్రీడలు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానం. చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్ కోట్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలలో ఫ్రెండ్లీ కబడ్డీ పోటీలు. భీమ్గల్లోని నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భీమ్గల్ పట్టణంలోని నింబాచల లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్టపై ఈ నెల 10న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా స్వామివారి విశిష్ట పూజలతో, నిత్య హోమాలతో నేడు రథోత్సవ కార్యక్రమానికి వేల మంది భక్తజనం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి ఆలయంలో విశిష్ట పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం రథోత్సవంలో స్వామివారిని ఊరేగించారు. యువకులు వేల మంది భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగారు. లింబాద్రి గుట్ట గోవింద నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో నంబి వంశస్థులు, భక్తులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి దీపదానం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున నవనాథ సిద్ధులగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఆర్మూర్ ప్రఖ్యాతిగాంచిన సిద్ధులగుట్టకు గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుందన్నారు. కార్తీక మాసంలో దీపదానం, దీపోత్సవం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి శివార్లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం మామిడిపల్లి యానం గుట్ట సమీపంలో ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన యువకుడు సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంలోని లింబాద్రి గుట్టపై జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో నేడు రథోత్సవ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు పాల్గొని ఆలయంలో విశిష్ట పూజలు చేశారు. నింబాచల లింబాద్రి గుట్టపై జరిగిన బ్రహ్మోత్సవాలలో నేడు బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరియు పలు రాజకీయ పార్టీల నాయకులు సైతం పాల్గొని ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా జరిగిన రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకొని రథం లాగే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా వచ్చిన ప్రజలకు ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మరియు రాకేష్ రెడ్డి ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గతంలో ఉన్న లింబాద్రి గుట్టకు ప్రస్తుతం ఉన్న గుట్టకు ఎన్నో మార్పులు తాము చేశామన్నారు. గతంలో నేరుగా ఆలయం వరకు వాహనాలు వెళ్ళేవని, ప్రస్తుతం 2 కిలోమీటర్ల దూరంలో తన వాహనాన్ని ఆపి కాలినడక ద్వారా గుట్టపైకి వెళ్లాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని వచ్చిందన్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధి వలన ఇంత పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, భక్తులు, మహిళలు ఉన్నారు.
ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్పోడు సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మేడిపల్లి గంగాధర్ జ్ఞాపకార్థం యువకులకు ఫ్రెండ్లీ కబడ్డీ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సబ్ జైలర్ ఆనంద్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణలు భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయక్పోడు సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్ మాట్లాడుతూ భీమన్న ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా భీమన్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉత్సవాల్లో భాగంగా భక్తులు అగ్నిగుండంలో నడిచి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. భీమన్న కళ్యాణాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. భీమన్న ఆశీస్సులతో సంఘ సభ్యులు, ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయక్పోడు సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. మళ్ళా గంగా స్నానాలు అయిన తర్వాత తెల్లారి అగ్నిగుండం దున్ని మేమందరము మంచి ఐకమత్యంతో అందరము బుక్క గులాలు మన దేవుని ఆదర్శంగా తీసుకొని పండుగ ఘనంగా జరుపుకుంటాము. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు సుగా మేము కొన్ని పెట్టుకున్నాము. కబడ్డీ టోర్నమెంట్ ఆల్ నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలకు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని కబడ్డీ ఆడాలని మా సంఘం నుంచి అందరికీ విన్నవించుకున్నాము. అందుకోసం మేమందరము ఈ భీమన్న పండుగని ఈ సంవత్సరం గతంలో కూడా నిర్వహించినాము కబడ్డీ టోర్నమెంట్ని. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కబడ్డీ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా చాలా టీంలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రారంభమవుతుంది. 9-9:30 వరకు కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం విలేజ్ వాళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా విజయవంతం చేస్తున్నారు. అందరికీ చాలా చాలా ధన్యవాదములు. ఇక్కడ మేమందరం ఐకమత్యంతో ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా కులదైవమైనటువంటి భీమన్న పండుగని చాలా చిన్న పిల్ల పాపలతో అందరము కుటుంబ సభ్యులము. మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణను రక్షించుకుందాం, శ్రామికుల ఐక్యత బలోపేతం చేద్దాం, మత సామరస్యాన్ని కాపాడదామని ఈ నెల 17వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రజాపంత పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి దేవనం, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ ముత్తెన్నలు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల అనంతరం తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ నిత్యావసర ధరలతో, నిరుద్యోగంతో ప్రజలు సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం, భావ ప్రకటన రోజురోజుకు పతనమయ్యాయని, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రల ద్వారా చిచ్చులు పెడుతూ పబ్బం గడుపుకుంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్లోని ప్రెస్ క్లబ్లో 17వ తేదీన 10వ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమినార్కు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నరేందర్, రాజన్న, అనిల్, శ్రీను, మనోజ్, రవి తదితరులున్నారు. తిండి లేక చనిపోతున్న మెజార్టీ హిందువుల గురించి మాట్లాడట్లేదు. అదేవిధంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న హిందువుల మీద వాళ్ళు మాట్లాడట్లేదు. కాబట్టి వాళ్ళు విభజించి పరిపాలించనే విధంగా ఓన్లీ మతాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి ప్రజా సమస్యల్ని ప్రధానంగా ఎజెండా మీదకి తీసుకొచ్చి వాళ్ళ మతోన్మాద చర్యల్ని ఖచ్చితంగా ప్రజలందరికీ వివరించడానికి ఈ నెల 17వ తారీఖు నాడు నిజామాబాద్లోని ప్రెస్ క్లబ్లో 10 ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో సదస్సు ఉంటుంది. కాబట్టి ఈ సదస్సును విజయవంతం చేయడానికి ప్రజలు, అదేవిధంగా ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరినీ రావాలని చెప్పి సుమారుగా ఎర్రజెండా పార్టీలన్నీ కలిసి ఈ పరిస్థితిని, ఈ ఆందోళన కార్యక్రమం రూపొందించడం చాలా మంచి విషయం. అదే రకంగా 17వ తారీఖు నాడు నిజామాబాద్లో జరిగేటువంటి కార్యక్రమానికి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల మతాలు కలిగినటువంటి వాళ్ళందరూ పాల్గొని వాటి విషయాలన్నింటినీ విని దాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది.
ఇవాళ మత రాజకీయాలను విద్యార్థులైతేనేది యువతరాల్లో కానీ ఇవాళ మత రాజకీయాలను వీళ్ళు రెచ్చగొడుతూ వాళ్ళ పబ్బాన్ని నడుపుకొని అధికారంలోకి ఎట్లా రావాలని చెప్పేసి మిగతా రాష్ట్రాలలో కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధకం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నెల 17వ తారీఖున నిజామాబాద్లో జరిగే ప్రెస్ క్లబ్లో జరిగేటటువంటి ఈ 10 వామపక్ష పార్టీలు ఏదైతే మత సామరస్యాన్ని కాపాడుకుందామనేటటువంటి ఈ సెమినార్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని. లింబాద్రిగుట్ట జాతర దృష్ట్యా ఆర్మూర్ ఆర్టీసీ నుండి లింబాద్రిగుట్టకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. భీమగల్ మండలంలోని లింబాద్రిగుట్టలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతర దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులను కేటాయించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం 10 అదనపు బస్సులను జాతర దృష్ట్యా కేటాయించడం జరిగిందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అలాగే మన లింబాద్రిగుట్టలో జరిగే నరసింహస్వామి జాతరకు వెళ్ళే భక్తులకు సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ఆర్మూర్ డిపో అదనపు బస్సులు నడపడం జరుగుతుంది. ప్రతిరోజు 10 బస్సులను జాతర ఉన్న రోజులు ఎక్స్ట్రా నడిపించడం జరుగుతుంది. ఇటు బస్సులలో భీమగల్ నుండి అలాగే వేల్పూర్ భీమగల్ నుండి కూడా మధ్యలో ఎక్కే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులు మరియు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులని ఎక్కి గమ్యం చేరుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రైవేటు ఆటోలు కానీ ప్రైవేటు వాహనాలు కానీ ఆశ్రయించకుండా సురక్షితంగా వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఇటు జాతర కొరకు 50 మంది సిబ్బందిని ఆర్టీసీ సిబ్బందిని డ్యూటీలు నియమించడం జరిగింది. ఆర్మూర్లో, భీమగల్లో మరియు లింబాద్రిగుట్ట వద్ద వీరు విధి నిర్వహణలో ఉంటారు. కాబట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా మా సిబ్బందిని కలవాలని కోరుకుంటున్నాం. ఇటు మన జాతర స్పెషల్ బస్సులో కూడా మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి మహిళలు ఆధార్ కార్డు నుంచి ఉచితంగా ప్రయాణించి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ నెల 16వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఘనంగా 75వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 వారాలుగా జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని, 75వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమానికి కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, వేద పండితులు బాలేపల్లి సుబ్బారావులు హాజరవుతారని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులవ్వాలని తెలిపారు. ప్రధాన ఆలయాల అర్చకులను కూడా పిలుస్తున్నాము. ఏదైతే సనాతన ధర్మం మీద గగ్గోలు పెడుతున్న కొందరు, సనాతన ధర్మం అంటే ఓం, స్వాస్తిక్, బొట్టు, మన సాంప్రదాయమైన బట్టలు మరియు తామర పువ్వు, ఇవన్నీ సనాతన ధర్మంలోకి వస్తాయి. భగవద్గీత, రామాయణము ఇవన్నీ సనాతన ధర్మం కిందకే వస్తాయి. కాబట్టి దీన్ని ప్రజలకి వివరించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము. పురోహితులకు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. దాదాపు 75 మంగళ హారతులతో మహా హారతి ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. అక్రమంగా తొలగించిన ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులను ఉద్దేశపూర్వకంగా ప్రధానోపాధ్యాయురాలు తొలగించడం జరిగిందని, బలమైన కారణం లేకుండా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్న హెచ్ఎంను డిస్మిస్ చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులంతా విధులు నిలిపివేసి ధర్నా నిర్వహిస్తారని హెచ్చరించారు.
18వ తేదీన ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎల్లయ్య, వెంకటేష్, శంకర్, నరేష్, సాయిలు, గంగాధర్, ముత్తెన్న, విఘ్నేష్, ప్రిన్స్, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక వ్యక్తికి జైల్లో ఖైదీకి అన్నం పెట్టాలంటే 26 రూపాయలు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రం మొత్తం మధ్యాహ్న భోజన కార్మికులలో ఒక్క విద్యార్థి మెస్ ఛార్జీలు ఎంత? 6 రూపాయలు 30 పైసలు, 8 రూపాయలు 30 పైసలు. ఈ రకంగా ఇస్తూ ఉంటే 8 రూపాయలలో ఎట్లా భోజనం పెట్టాలి? కిలో పప్పు ఇచ్చి 1 కేజీ వండాలి అంటే కిలో పప్పు వచ్చేది 1 కేజీ పప్పే ఉడవాలి అని చెప్తున్నారు. ఏ రకంగా భోజనం వడ్డియాలి? బాధ్యత ఎవరిది? ఇది ప్రభుత్వంది. ప్రభుత్వం వైపు పోరాటం చేయాలి. నా ఆశ పెద్దది, నా ఆశ గొప్పది అని చెప్తున్నారు హెడ్ మాస్టర్. మీ ఆశ చాలా చెడ్డది, మీ ఆలోచన చాలా చెడ్డది. కార్మికుల పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. వెంటనే మార్చుకోకుంటే ఏదైతే ఈ నెల 18వ తారీఖు ఉందో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అన్ని కార్మిక సంఘాలకు సహకారం తీసుకుంటాం. సిఐటి అనుబంధ సంఘాలకు కూడా. జక్రన్పల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం లింబాచల దేవుని తోటలో లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి దేవుని విగ్రహాలను పల్లకి సేవా కార్యక్రమం, అలాగే స్వామివారికి బలిదాన కార్యక్రమం చేశారు. అనంతరం జరిగిన పల్లకి సేవ మరియు రథోత్సవం కార్యక్రమంలో భక్తులు పాల్గొని రథం లాగారు. ఈ సందర్భంగా వేద పురోహితులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, సుదూర ప్రాంతాల నుంచి అలాగే జక్రన్పల్లి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విశిష్ట పూజలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతి సంవత్సరము లక్ష్మీ నరసింహస్వామి అన్నదానం విడిసి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్నదానము నిర్వహించడం జరుగుతుంది. గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు సహకారంతో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం. హైవే రోడ్ నుంచి గుడి వరకు ఇప్పుడు మట్టి రోడ్ ఉన్నది. దాన్ని కూడా ఈ కాంక్రీట్ కానీ సిమెంట్ రోడ్ కానీ చేయటకై ఆ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శ్రీనివాసరెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా ఇక్కడ నుంచి ప్యార్చేరు వరకు డాంబర్ రోడ్ వేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. అది కూడా త్వరలో పూర్తిగా ఆశిస్తున్నాం. వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3 రోజుల పాటు జరిగిన హెచ్జిఎఫ్ 68వ మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రేణుక, క్రీడల కన్వీనర్ వైద్య గణేష్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, పిఆర్టీయు అధ్యక్ష కార్యదర్శులు దేవానంద్, నరసింహరావు, సీనియర్ పీడీ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగిన అంతర్ పాఠశాలల క్రీడల్లో జెడ్పీహెచ్ఎస్ వేల్పూర్ విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్షిప్ 10 ప్రైజ్ మెమెంటోలతో ఛాంపియన్షిప్ కైవసం చేసుకోగా 2వ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ పచ్చన్నడు కూడా నిలిచింది. ఈ సందర్భంగా మోతే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, క్రీడల కన్వీనర్ వైద్య గణేష్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన క్రీడోత్సవాలకు సహకరించినటువంటి వివిధ పాఠశాల నుండి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్లకు, క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, నిర్వహణదాతలు, శ్వేతాసన యూపీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ ఊరడి నవీన్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వర్ మరియు విరాళాలు అందించిన ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. 3 రోజుల పాటు వివిధ మాధ్యమాల్లో క్రీడా వార్తలను ప్రచురించిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం జరిపే అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను నిర్వహించడానికి వేల్పూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న ముందుకు వచ్చి క్రీడా పథకాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రేణుక, పిఆర్టీయు నాయకులు, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం ఇవ్వాలన్నారు. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణమని, ఓడిన వారు మళ్ళీ గెలవడానికి తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టీయు రాష్ట్రంలో మొదటి వరుసలో ఉంటుందని పిఆర్టీయు నాయకులు దేవానంద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎంఈఓ రేణుక, క్రీడల కన్వీనర్ మోతే ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ రాజేశ్వర్, పచ్చలనర్కుడ గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, వేల్పూర్ ఉన్నత పాఠశాల గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు చరణ్, అంసాపూర్ గెజెటెడ్ ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, శ్వేతాశన యూపీఎస్సీ ప్రిన్సిపల్ నవీన్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, దాతలు, గ్రామ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించినందుకు పాఠశాల పక్షాన ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి వీడీసీ సభ్యులు మరియు డోనర్స్ పేరు పేరున వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలామంది ముందుకు వచ్చారు. ఆటలు అనేసరికి చాలా మంచి అనిపించింది. నా జీవితంలో నేను మర్చిపోయాను. అసలు మరి డొనేషన్స్ కలెక్ట్ అవుతాయా కావా అనేటువంటి సందేహం ఉన్నప్పుడు ముందుకుండి మేము ఉన్నాము, మీరు నడపండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పడం మా పీటీ సార్ మరియు రమణపేట పాఠశాల 2 పాఠశాలకు కూడా తమ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి మంచి పర్ఫార్మెన్స్ అటువంటి 2 పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, క్రీడల ప్రారంభం ఏదైతే ఉందో యూత్నే అలరవుతానను, యూత్ను ఇన్వాల్వ్మెంట్ చేయొద్దని నిర్వహణ కమిటీ ప్రతి ఒక్కళ్ళకు కూడా టీచర్లకు మరియు న్యాయోపాధ్యాయులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా హెడ్ మాస్టర్లు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్, ఈ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ బయటకు రావాలంటే మనం తప్పనిసరిగా సాయంత్రం పూట ఒక 3:30 ఇంటర్వెల్ తర్వాత కానీ లాస్ట్ 2 పీరియడ్స్ కానీ తప్పనిసరిగా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మరి ఇటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభ బయటకు రావాలి. వాళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఆడాలంటే మనం తప్పకుండా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ పీఈటీ ఉందని స్కూల్లో లేకపోయినప్పటికీ కూడా మీరు తప్పనిసరిగా పిల్లలకు ఈ క్రీడల పట్ల అభివృద్ధిని పెంచాలని. వేల్పూర్ మండలంలోని మోతే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన హెచ్జిఎఫ్ 68వ అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను 3 రోజుల పాటు తమ సేవలను అందించినందుకు ఎన్సీఎన్ న్యూస్ ఛానల్ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడల కన్వీనర్ గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కుమార్, జీటీపీఎల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ K6 ఎన్సీఎన్ వేల్పూర్ రిపోర్టర్ ప్రభును శాల్వా పూలమాలతో సన్మానించి మెమెంటోను అందజేశారు. మండలంలో ఏ కార్యక్రమంలో జరిగినా ఎన్సీఎన్ న్యూస్ కవరేజ్ చేయడంలో మిత్రులు ఎంఎస్ ప్రభు ముందుంటారని అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వయంభూ లింగం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో కార్తీక పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించామని వీడీసీ అధ్యక్షుడు జక్కం అశోక్ తెలిపారు. కార్తీక పౌర్ణమి ఉండడంతో భక్తులు వేకోజాము నుండే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి విశిష్టతను దేవాలయం అర్చకులు భక్తులకు వివరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు దీపదానం చేశారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్, వైస్ ప్రెసిడెంట్ నూతుల రాజేందర్, కోశాధికారి అశోక్, సెక్రటరీ రాజవిఠల్, జాయింట్ సెక్రటరీ రాజేశ్వర్, చెక్ పవర్ పృథ్వీరాజ్, హరీష్ గౌడ్, వేద పండితులు ఆదిత్య, జ్ఞాన్ శర్మ, గీతమ్మ, వసుంధర, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నూతనంగా నియమించబడ్డ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నిజామాబాద్ నోడా చైర్మన్ కేశ వేణును నిజామాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఉన్నత పదవులు చేపట్టినందుకు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నూడా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని కేశవేణు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనుల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి, చిన్న సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడిపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయని ప్రధాన అర్చకులు తిరునగరు కృష్ణస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో గంగా స్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. అలాగే మహిళలు దీపదానం చేశారు. కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైందని, ఉసిరికాయలు దక్షిణతో దానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి వివరించారు. కార్తీక మాసంలో తమ శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సంధ్యా సమయంలో శివకేశవుల ఆలయాల్లో దీపారాధన చేసి జాగారం చేసి తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేస్తే సర్వసుఖాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏమనంటే అయ్యా ఈ వృషభాలు చేయించి నీళ్ళలో వద్ద మాత్రం వంశం అభివృద్ధి అవుతుందయ్యా. కావున భక్తులను పాల్గొని ఈ కార్తీక పౌర్ణమి లోపల గోదావరిలో వదిలేసేసి శివలింగాన్ని తయారు చేసుకుని ఎవరైతే అర్చన అభివృద్ధి చేస్తారో వారికి ఆ శివుని కృపా కనెక్షన్ ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటారు. సకల పాపాలు నిలుపుకొని ఆ తర్వాత విష్ణులోకాన్ని వైకుంఠాన్ని భగవంతుడు అనుగ్రహిస్తారయ్యా. కావున భక్తి శ్రద్ధతో భక్తులు విశేషంగా పూజ చేసి ఆ అర్చనలో ఆరాధిస్తూ పుష్టిక దీపాలు ఇచ్చి ఆ స్వామి కృపాకున్నారు. జై శ్రీమన్నారాయణ. ముక్కాల్ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మరియు పోలీస్ శాఖ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తొగల సురేష్ ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో చదువు పట్ల, సాంస్కృతికం, క్రీడల పట్ల సెలవు దినాల్లో ఇంటి వద్ద తల్లిదండ్రులకు సహాయం చేస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి వారిని సన్మానించి మెమోంటోలను అందజేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ కోట ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం కృష్ణవేణి పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవంను నిర్వహించి విద్యార్థులే ఉపాధ్యాయులుగా మరియు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వేషధారణలో వచ్చి తరగతులను బోధించిన విద్యార్థులను ప్రశంసిస్తూ వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ చవాన్ రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థులకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ బాల్యం నుండి మొదలు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినంత వరకు బాల్యం, విద్యా కృషిని, పట్టుదల, వారికి పిల్లల పట్ల ఉన్న ప్రేమను, దేశంపై ఉన్న గొప్పతనాన్ని, దేశభక్తిని విద్యార్థులకు తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రాజేందర్, నర్సయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొమ్ముల నర్సయ్య, విద్యాసాగర్, ముస్కు రాజేశ్వర్, క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం వెందంటే ఉంటారు. ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ నాకు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ సభాముఖంగా లయన్స్ క్లబ్ వాళ్ళకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మీ స్కూల్ మళ్ళీ అటు పిల్లలు చెప్పారు ఒకటి, మేమున్న ఒక సండే రోజు మీరంతా ప్రోగ్రామ్ చేశారు. మహిళా టీచర్లందరూ ఈ బోనాలు ఎత్తుకొని ఇక్కడ సెంటర్లో ప్రోగ్రామ్ చేశారు. మేము కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు కూడా దిగినాము. పిల్లలు కూడా మంచి డ్యాన్స్ ఉన్నవన్నీ చాలా బాగా నచ్చింది. అంటే మన పండుగలు అన్నింటినీ పిల్లలకు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నాకు చెప్పాలంటే వాళ్ళకి నైట్ నిద్ర వచ్చిందో లేదో, ఎప్పుడు తెల్లారుతుందా, మేము ఎప్పుడు టీచర్స్ అవుతామా, మేము ఎప్పుడెప్పుడు రెడీ అవుతామా, మేము ఎప్పుడు తొందరగా క్లాసెస్కి వెళ్ళి స్టిక్ పట్టుకొని పీసర్ షాప్ పట్టుకొని బోర్డు పైన రాస్తామా అని నైట్ అంతా వెయిట్ చేస్తూనే ఉన్నారు కావచ్చు. Yes, now listen to me all of you. This is the time to announce the best teacher performances awards. ఈ రోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నింబాచల లింబాద్రి గుట్టపై ఘనంగా రథోత్సవం, వేల సంఖ్యలో పాల్గొన్న భక్తలోకం. కార్తీక మాస పౌర్ణమి పురస్కరించుకుని సిద్ధులగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు. భీమ్గల్లోని లింబాద్రిగుట్టపై లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని రథాన్ని లాగి పూజలు చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. జక్రన్పల్లిలో ఘనంగా దేవుడి తోట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు, రథోత్సవం. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ముగిసిన మండల స్థాయి క్రీడలు, గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రదానం. చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక్ కోట్ సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలలో ఫ్రెండ్లీ కబడ్డీ పోటీలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.